ప్రైజ్ ది లార్డ్. స్నేహితులారా, ఒక వ్యక్తి ఏదైనా తప్పులో మనకు కనబడ్డప్పుడు మనం ఎలా రియాక్ట్ అవుతాం? తప్పు అనగానే ఏదో ఒకటి అని అనుకోకూడదు. ఎన్నో ఉంటాయి తప్పులు అన్నప్పుడు. అబద్ధం ఆడడము తప్పే, దొంగతనము తప్పే, ఇలా ఎన్నో చెప్పుకుంటూ పోతే ఎన్నో తప్పులు ఉంటాయి. అందులో ఏదో ఒక విధంగా మనకు మన తోటి వారు కానివ్వండి, మన ఫ్రెండ్స్లో కానివ్వండి, ఇలా ఎవరైనా మనకు తెలిసిన వారిలో ఒక వ్యక్తి ఏదైనా తప్పు చేసినప్పుడు మనము రియాక్ట్ అయ్యే విధానం ఎలా ఉంటుంది? వీలున్నవారు మరి ఆ వ్యక్తిని నీవు చేసేది పొరపాటు, సరిదిద్దుకో అని చాలా కూల్గా చెప్తారు. కొందరైతే వారిని ఎన్ని మాటలు అనాలో అన్నీ అని చాలా తృప్తి పడతారు. కొందరేమో ఆ వ్యక్తిని ఎంత స్ప్రెడ్ చేయాలో అంత, తన శక్తి ఎంత ఉంటే అంత స్ప్రెడ్ చేయడానికి ప్రయత్నము చేస్తారు. ఇలా ఏదో ఒక రీతిగా వారికి ఉన్న కోపాన్ని ఆ వ్యక్తి మీద ప్రదర్శించి తనకు దూరంగా ఉండే ప్రయత్నం చేస్తారు. మరి వారే కాకుండా ఇతరులను కూడా దూరంగా ఉంచే ప్రయత్నము చేస్తారు. కానీ దేవుని బిడ్డలారా, మనకు యేసుక్రీస్తు ఏం చెప్పాడంటే ఒక 2 విషయాలు మన జ్ఞాపకం చేశాడు పరిశుద్ధాత్మ దేవుడు. గలతీ పత్రిక 6వ అధ్యాయము మొదటి 2 వచనాలలో చాలా చక్కగా వివరించాడు ఆత్మదేవుడు. ఒకసారి చదువుకుందామా? గలతీ పత్రిక 6వ అధ్యాయం మొదటి 2 వచనాలు నేను చదువుతున్నాను. అందులో 2 విషయాలు మనకు స్పష్టంగా ఆత్మదేవుడు బయలుపరిచాడు. విందాం. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనాను చిక్కుకొనిన ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికముతో అట్టివానిని మంచి దారిలోనికి తీసుకొని రావలెను. దేవుని బిడ్డలారా, ఇక్కడ మొదటిగా ఏముంది అంటే ఒకవేళ తానును శోధింపబడుదునేమో అని తన గురించి తాను మొదట చూసుకోవాలట. మరి పని మనం ఎప్పుడు చేయం. ఒక వ్యక్తి గురించి ఏదైనా చెడు వినబడ్డది అనగానే ఆ వ్యక్తిని ఎప్పుడెప్పుడు ఏమందామా అనేదే తప్ప, మరి నేను ఒకవేళ ఆ పరిస్థితిలోనికి వెళితే నా పరిస్థితి అలాగే ఉంటుంది కదా అని ఆ వ్యక్తిని అర్థం చేసుకునే ప్రయత్నం మనం ఎప్పుడైనా చేస్తామా? ఇక్కడ వాక్యం మనకేం చెప్తుందంటే ఒక వ్యక్తిని మనం విమర్శించే ముందు, అతని తప్పును ఖండించే ముందు మనల్ని మనం ఒకసారి సరి చూసుకోవాలన్నట. మొదట చేయవలసిన పని అది. మనల్ని మనము సరి చూసుకోవాలి. తర్వాత ఏం చేయాలి? రెండవ పని, అట్టి వారిని సాత్వికముతో, అంటే చాలా నెమ్మదిగా ఓపికగా ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి, మరి నీవు ఈ పొరపాటు చేస్తున్నావు, సరిదిద్దుకుంటే మంచిది అని చక్కని హెచ్చరిక ఇస్తే ఆ వ్యక్తి తప్పకుండా వింటారు. మరి దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో ఈ 2 మరి చక్కని ఆజ్ఞలు మనకి ఇవ్వబడ్డాయి. ఒకటి, నిన్ను నీవు చూసుకో. రెండవది, ఆ తప్పులో ఉన్న వ్యక్తిని ఓపికగా అతనిని మరి దర్శించి అతన్ని హెచ్చరించి ప్రేమపూర్వకంగా మరి అతనికి బుద్ధి చెప్పాలి అని వాక్యంలో ఉంది. మరి ఈ పని మనం చేస్తున్నామా? దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ఒకరోజు తన శిష్యులతో కలిసి భోజనం చేస్తున్న సమయంలో ఒక స్త్రీ తన వద్దకు వచ్చి తన పాదముల మీద అత్తరు పోసినప్పుడు అక్కడున్న శిష్యులంతా సనుగుతారు. ఇంత కాస్ట్లీది, ఎందుకంటే యేసుక్రీస్తుకు పోయడము అని అంటే ఏదో మామూలుది అయితే తేదు, తను మంచి కాస్ట్లీదే తీసుకొచ్చి ఉండొచ్చు. అందుకే ఆ మాట అంటారు శిష్యులు అక్కడ. మరి ఇంత మంచిది బీదలకు అమ్మి బీదలకు సహాయం చేయొచ్చు కదా,
ఎందుకు ఇక్కడ తీసుకొచ్చి ఇదంతా ఉలకబోసినావు అని చెప్పేసి వాళ్ళు వాళ్ళ లోపల వాళ్ళు సనుక్కోవడము, వాళ్ళు శిష్యులు ఒకరికొకరు చెప్పుకొని గునుక్కోవడము, ఇదంతా క్రీస్తు గమనిస్తాడు. అది శిష్యులకు అక్కడ తప్పుగా కనిపించింది. ఆ వ్యక్తి చేసేది తప్పు అని శిష్యులకు కనిపించింది. వాళ్ళు అక్కడ సనుక్కుంటున్నారు. కానీ క్రీస్తు తాను ఆమె యొక్క ఆశ ఏముందో, తన ఆరాధన ఏమై ఉన్నదో క్రీస్తు అర్థం చేసుకొని శిష్యులను, బీదలు ఎల్లప్పుడూ మీతోనే ఉంటారు కదా, మరి నేను ఉండను కాబట్టి నా పట్ల ఈ కార్యము తను చేసింది అని శిష్యులకు ప్రేమపూర్వకంగా చెప్తాడు. ఆ స్త్రీని కూడా దేవుడు అర్థం చేసుకుంటాడు. ఎంత చక్కటి మాట అంటాడు అక్కడ. మరి ఈ భూమి ఉన్నంతకాలం ఈమె చేసింది కొనియాడబడుతుంది. ఎంత గొప్ప మాట అండి. కాబట్టి ఇతరులకు మనం చేసేది తప్పు అని అనిపిస్తుండొచ్చు, కానీ దేవుని దృష్టిలో నీవు చేసేది సరి అయినప్పుడు మరి దేవుని బిడ్డలారా ముందుకు వెళ్ళాలి ధైర్యంగా. ఎవరో ఏదో అనుకుంటున్నారని, లేకపోతే నీపై కోపపడతారని ఇవన్నిటిని పక్కకు పెడదాం. దేవుడు మనల్ని అర్థం చేసుకుంటాడు అనే ధైర్యంతో ముందుకు నడుద్దాం. తప్పు అని అనేవాళ్ళు తర్వాత వాళ్ళే తెలుసుకుంటారు. అదేవిధంగా దేవుని బిడ్డలారా, మరి వ్యభిచారంతో పట్టబడిన ఒక స్త్రీ, ఆమెను క్రీస్తు దగ్గరికి తీసుకొచ్చి ఈమె చేసింది తప్ప రైటా అన్నప్పుడు క్రీస్తు ఏమంటాడు అక్కడ, మీలో ఏ పాపం చేయని వాళ్ళు ఆమె మీద రాయి వేయండి అన్నప్పుడు మరి అక్కడ ఏమవుతుంది, వాళ్ళందరూ వారిని వారు అప్పుడు చూసుకుంటారు. ఆ క్రీస్తు ఆ మాట అన్న తర్వాత వారిని వారు అప్పుడు చూసుకుంటారు. వాళ్ళ బలహీనతలన్నీ వాళ్ళకు కనబడతాయి. ఇది దేవుని బిడ్డలారా. ఒక వ్యక్తి మీద మనం ఏదైనా మాట మాట్లాడేటప్పుడు, నింద వేసేటప్పుడు కానివ్వండి, ఆ వ్యక్తి మీద కోపపడినప్పుడు కానివ్వండి, మనల్ని మనం దానికంటే ముందు మనల్ని మనము చూసుకోవాలి. అప్పుడు మన లోపల ఉన్న లోటుపాట్లు మనకు తప్పనిసరిగా కనబడతాయి. దాన్ని బట్టి మనము ఆ వ్యక్తిని ఎలా మరి ముందుకు నడిపించాలనేది మనం నేర్చుకుంటాం. మరి ఇక్కడ క్రీస్తు చేసింది అదే. మీలో ఎవరు పాపం లేని వాళ్ళైతే ఆమె మీద రాయి వేయండి అన్నప్పుడు అందరూ వారిని వారు పరీక్షించుకున్నప్పుడు అందరం నేను తప్పు చేశాను, నేను ఒకప్పుడు ఇదే చేశాను కదా, అలా వారి తప్పులు వాళ్ళకు కనబడి అక్కడి నుంచి అందరూ వెళ్ళిపోతారు. అప్పుడు క్రీస్తు ఒక మాట అంటాడు, అమ్మా ఎవరు నిన్ను శిక్షించలేదా అని అంటే, లేదు ప్రభువా, అయితే నేను కూడా నిన్ను ఏమీ అనను, కానీ ఇకను పాపము చేయకుము. చూడండి దేవుని బిడ్డలారా, ఇక్కడ క్రీస్తు ఆమెకి ఏ శిక్ష విధించకుండా, ఏమీ అనకుండా చిన్నపాటి హెచ్చరిక ఇచ్చాడు, ఇకను పాపము చేయకము. ఆ ఒక్క మాట ఆ స్త్రీ జీవితాన్ని మార్చిందండి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఒకరిని విమర్శించే ముందు, లేకపోతే ఒకరిని హెచ్చరించే ముందు, ఒకరిని నీ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడే ముందు మొదట నిన్ను నీవు చూసుకుంటే నీ లోటుపాట్లు నీకు కనబడతాయి. దాని తర్వాతనే ఇతరులను హెచ్చరించడానికి కానివ్వండి, ఇతరులకు బుద్ధి చెప్పడానికి కానివ్వండి, నువ్వు ముందుకు వెళ్ళాలి. మరి క్రీస్తు మొదట ఆ అమ్మని క్షమించాడు, తనకు ఎటువంటి శిక్ష లేకుండా చేశాడు, తనకి ఇవ్వవలసిన హెచ్చరికని ఇచ్చాడు. అలా ఇచ్చి ఆమె జీవితాన్ని మార్చాడు దేవుని బిడ్డలారా. అలా ప్రేమపూర్వకమైన హెచ్చరికని నీతోటి వారికి ఇస్తూ వారిని సరిచేసే ప్రయత్నము చేద్దాం. ఫిలిప్పీ పత్రికలో ఒక మాట ఉంటుంది, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉన్నది. అవును దేవుని బిడ్డలారా, క్రీస్తు ఎలాంటి క్షమాపణ కలిగిన మనస్సును ఇతరుల పట్ల చూపించాడో అలాంటి మనస్సును మనము కూడా కలిగి ఉండి అలా నీతోటి వారిని ప్రేమిస్తూ
ముందుకు నడుద్దాం. అట్టి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.